ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారాలు. శ్యామల నవరాత్రులు చేశాను. నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. ఈ స్టార్టింగ్ నాకు ఆ రోజు గా గురోపదేశంతో గురువుగారు ఆజ్ఞానుసారం ఆ రోజు నవరాత్రులు స్టార్ట్ చేయడం జరిగింది. నైటు నాకు 8 గంటలకి టైం ఇచ్చారు. ఏ టైంకైతే గురువుగారు ఆజ్ఞాపించారో ఆ టైంకి నేను స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ చేయడంతోనే మనకు ఎంతంటే వైబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాడు. గురువుగారు ఆ సంకల్పం చేసుకొని ఆ టైం ఇస్తారు కదండీ మనకి. ఆ టైంకి మనకు ఆల్రెడీ మనం పూజా మందిరాలకెళ్ళి ఆ సంకల్పం చేసుకొని స్టార్ట్ చేయడంతోనే ఆ వైబ్రేషన్స్ అనేది ఆటోమేటిక్‌గా మనకి బాడీలో స్టార్ట్ అవుతాయి. ఆటోమేటిక్ స్టార్ట్ అయ్యిద్ది. ఎందుకంటే మనం సాధకుడిగా ఉంటున్నాం కాబట్టి ఇంకో ఎక్కువ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. ఆ వైబ్రేషన్స్‌కి ఒళ్ళంతా చెమటలు పట్టడం, తర్వాత పూజ నిమగ్నం అయ్యి అట్లా చేసుకుంటూ ఉండుంటే ఆ రోజు అలా గడిచిపోయింది. తర్వాత ఆ రోజు ఆహ్, ప్రసాదం పెట్టినప్పుడు, ఆ ప్రసాదంలో నాకైతే నెక్స్ట్ డే చూసినప్పుడు అమ్మవారి రూపమే కరెక్ట్‌గా కమలం మీద కూర్చుని చతుర్భుజాలతో ఉన్నట్టు అంత అంత స్పష్టంగా అమ్మవారైతే నాకైతే ఆ రోజు కనపడ్డారు. ఆ ప్రసాదంలో. అలా నడుస్తూ ఆ రోజు అలా నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా చూసుకున్న తర్వాత మేము గూడా మా పిల్లలు, మా వోళ్ళు, మా ఫ్యామిలీస్ అందరూ చూసి చాలా సంతోషంగా ఆ అమ్మవారు మన ఇంటికొచ్చారు అని అలా ఆనందంతో చాలా సంతోషంగా అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ డే అట్లా అలా కళ్ళు మూసుకొని అలా జపంలో ఏదైతే గురుమంత్రం ద్వారా వచ్చిన జపంతో చేస్తా ఉంటే ఆహ్, 2 సార్లయితే బాగా అనిపిచ్చింది స్వామి. ఎందుకంటే ఆ రోజు ఒకరోజు చిలకలే వచ్చి నేను జపం చేస్తున్నాను. చిలకలొచ్చి అరుస్తున్నట్టు సరౌండింగ్స్‌లో. వచ్చినప్పుడు నేను మళ్ళీ జపం అయిపోయిన తర్వాత మా వాళ్ళు చిలకలేమన్నా వచ్చినాయి, ఇటేమన్నా సౌండ్ బాగా వచ్చింది అడిగితే వాళ్ళకి రాలేదు. ఆ సెన్స్ అయితే నాకొచ్చిందన్నమాట. అది సెకండ్ డే, థర్డ్ డే 2 రోజులు గూడా అట్లే జరిగింది. ఫోర్త్ డే ఫిఫ్త్ డే, సిక్స్త్ డే వచ్చేసేసి మళ్ళీ సేమ్ అది నేను ఆఫీస్‌లోకెళ్ళి లంచ్ చేసి అలా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత వర్క్ చేస్తున్నాను. ఆ వర్క్‌లో కొంచెం అట్లా చైర్‌లో ఇట్లా అనుకోని ఏదో ఒక ధ్యానంలో ఉన్నట్టు అట్లా కూర్చుంటే మళ్ళీ సౌండొచ్చినాయి. సిక్స్త్ డే రోజు. ఆ విధంగా మళ్ళీ నేను అక్కడ ఆఫీస్‌లో ఉన్న పిల్లోళ్ళని అక్కడ మా వర్కర్స్‌ని గూడా అడిగితే, "ఇక్కడేమన్నా మీకేమైనా సౌండ్‌లొచ్చినాయా?" అని అడిగితే, "ఆ సౌండ్‌లు గూడా నాకేమి వినపడలేదు. ఏం లేవు సారు" అని వాళ్ళన్నారు. నాకు అప్పటినుంచనమాట ఆళ్ళకి ఎంతంటే ఆళ్ళకి ఇక్కడ కూర్చోంగానే ఇట్లా అలా ధ్యానంలోకెళ్ళిపోవడం. ఒక గంట సేపటికి కూడా రాకపోవడం. ఎంత ఆనందంగా అనిపించిందంటే ఈ 9 రోజులు గూడా 9 క్షణాలు అంటే కొన్ని నిమిషాలలోనే అయిపోయినట్టు నాకు అనిపించింది స్వామి. అంత అద్భుతమైన గురువుగారి ఆశీస్సులతో చాలా అద్భుతంగా ఈ 9 నవరాత్రులైతే నాకు చాలా బాగా నడిచినాయి స్వామి. ఎంతంటే ఆ రోజు సాగనంపేటప్పుడు గూడా, ఆ అమ్మవారిని మరి యథాస్థానానికి పంపించటం అప్పుడు గూడా ఆహ్, చాలా అంటే చాలా. అంటే అమ్మవారు నడుస్తా ఉంటే అట్లా సౌండొచ్చే ఆ విధంగా ఏ విధంగా మనకి ఎళ్తుంటే ఆ ఫీల్ ఒస్తదో, అదే ఫీలింగ్ మన మన పక్కనే మన ముందుల ఎళ్తుంటే అమ్మవారిని ఎనకాల రమ్మని సాగనంపేటప్పుడు అంత ఫీలింగ్, అంత యాంక్సైటీగా అంత ఫీలయ్యి ఎంతో అద్భుతమంగా ఈ నవరాత్రులు చాలా అద్భుతంగా గడిచాయి స్వామి. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎప్పటినుంచి స్వామి? ఎన్ని నెలలవుతుంది? దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది స్వామి. ఈ ఫిబ్రవరికి నాకు పీఠంతో సంబంధం ఉండి అంటే గురువుగారు ఏదో సంకల్పంతో నేను చేర్చుకుంటా ఉంటే 1 ఇయర్ అవుతుంది. యాక్చువల్‌గా ఫిబ్రవరిలో నేను ఈ పీఠంకి రావటం జరిగింది. ఫిబ్రవరి నుంచి మళ్ళీ 1 ఇయర్ అవుతుంది స్వామి కరెక్ట్‌గా. చాలా ఓకే స్వామి. అద్భుతంగా జరిగింది. ఈ 1 ఇయర్ గూడా చాలా ప్రాబ్లమ్స్ గాని, ఈ నవరాత్రులు చేసిన తర్వాత కొన్ని కొన్ని నేను నేను అంతకుముందు కొంచెం బిజీగా తక్కువ ఉండేవాడిని. ఈ చేసిన తగ్గిన తర్వాత నాకు ఎందుకంటే మనం ఏదన్నా మనం గురువుగారి సంకల్పమో, లేకపోతే గురువుగారి ఆశీర్వాదం ఆ గురువుగారి ఆశీర్వాదం ఉండటం వల్లే నేను ఎక్కడికెళ్ళినా గాని నాకు పాజిటివ్‌నెసెస్ అంటే నే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఈ ఈ శ్యామల నవరాత్రులు అమ్మవార్లు చేసిన తర్వాత చాలా అద్భుతంగా జరిగింది. జరుగుతుంది గురుగారు. స్వామి. పీఠంలో రాకముందు ఏమన్నా నవరాత్రులు చేశారా స్వామి? ఏం చేయలేదు స్వామి. అంతకుముందు నేను నవరాత్రులు ఏం చేయలేదు. ఓకే పీఠంలోకొచ్చిన స్వామి. తర్వాత పీఠంలోకొచ్చిన తర్వాత దుర్గా నవరాత్రులు చేశాను. తర్వాత ఇది వారాహి ఇది శ్యామల చేశాను.
ఓకే స్వామి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి స్వామి? ఇప్పుడు శ్యామల నవరాత్రులు స్వామి. దుర్గా నవరాత్రులు చేశా గానీ, దుర్గా నవరాత్రులప్పుడు అదొక రకమైన ఎక్స్‌పీరియన్స్ స్వామి. ఆ రోజు అప్పుడు మా మిసెస్‌కు ఎక్స్‌పీరియన్స్ ఒచ్చినియి. మా మిసెస్ కూడా దుర్గా నవరాత్రులు చేశారు. ఇప్పుడు శ్రావణ నవరాత్రులు. అప్పుడు మా మిసెస్‌కి కొంచెం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఒచ్చినియి. ఇప్పుడు ఈ శ్యామలలో నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ నాకొచ్చినియి స్వామి. వాటర్ పెడితే వాటర్‌లో గ్లాస్‌లో వాటర్ తగ్గిపోవడం. అమ్మవారి ప్రసాదాలు, అమ్మవారి ముద్రలు గాని, లేకపోతే అమ్మవారి రూపాలు గాని, అట్లా కనపడడం అనేది ఈ శ్యామలలో నాకు జరిగినయి స్వామి. ఓకే స్వామి. చేసే ప్రతి నవరాత్రులకి ఒక్కో మెట్టెక్కుతున్నారా స్వామి? అంటే బెటర్ బెటర్ అవుతున్నారా? అంతేగా స్వామి. అంటే దుర్గా నవరాత్రులు చేసినప్పుడు అదొక రకమైన అంటే ఒక మనం ఎప్పుడు బాటమ్‌లో ఉండుంటే, ఇప్పుడు శ్యామల చేసిన తర్వాత మనం 3 స్టెప్పులు, 4 స్టెప్పులు ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది స్వామి. ఎందుకంటే నాకు అంతకుముందు కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉండే. ఆ ప్రాబ్లమ్స్ శ్యామల చేసిన తర్వాత నాకు చాలా పాజిటివ్ వైబ్స్ చాలా అంటే చాలా. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా గాని రెస్పెక్టబుల్‌గా లేకపోతే మనం వెళ్ళినప్పుడు మనం వెళ్ళకముందే ఓహ్! మీరొస్తున్నారు నాకు ముందర చెప్పారు గదా! ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టడం. అంటే రెడీ ఇన్ ద సెన్స్ వస్తున్నారనే ఒక ఆఫీస్‌లో గాని, ఎక్కడికైనా ఎళ్ళినా గాని మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంచి రెస్పాన్స్. శ్యామల చేసిన తర్వాత అంటే దుర్గా నవరాత్రులు చేయటం వల్ల దాంతో పాటు గురువుగారి ఆశీస్సులు గూడా ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి గాని, మనము చాలా మంది చేస్తుంటారు. వితౌట్ గురువుగారు లేకుండా కూడా చేస్తున్నారు గానీ, ఆ ఎక్స్‌పీరియన్సెస్ కానీ అవన్నీ అంటే గురువు ద్వారా మనం ఏదైతే చేస్తామో, ఆ గురుబలం వల్ల మనకి అన్ని ఎక్స్‌పీరియన్సెస్ లేకపోతే రావు స్వామి. ఓకే స్వామి. శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? ఫస్ట్ డే మనం ప్రసాదం పెట్టినప్పుడు ప్రసాదంలో ఆహ్, అమ్మవారు కనపడటం. ఆల్రెడీ గురువుగారికి గూడా చెప్పాను. గురువుగారు గూడా అంటే మన ఫోటోలో తీసినప్పుడు అంత స్పష్టంగా కనపడట్లేదు గానీ, విజువలైజేషన్‌లో మనం చూస్తే ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్ చూస్తేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అమ్మవారు 4 చేతులు గాని, ఆహ్, కూర్చునే పీఠం గాని చాలా అద్భుతంగా అంటే అది చూస్తే ఇప్పటికి గూడా చాలా మంచిగా అనిపిస్తది. అది ఫోటో తీసి కూడా పెట్టుకున్నాను ఆ ఎక్స్‌పీరియన్స్ కోసమని. తర్వాత ఆ చిలకలు అరవటం అనేది. నేను ధ్యానం చేసినప్పుడు చిలకలొచ్చి అరవటం ఆ సెన్స్ అయితే నాకు చాలా జరిగింది. తర్వాత ఆఫీస్‌లో ఉన్నప్పుడు కూడా సేమ్ సెన్స్. అట్లా మధ్యాహ్నం ఒకసారి అట్లా జరిగింది. అది ఎక్స్‌పీరియన్స్ అనేది అనుభవిస్తే తెలుస్తది గానీ, మనం బయట చెప్తే ఏంటంటే వీడేదో చెప్తున్నాడులే అనుకుంటారు గానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ అనుభవించాలి స్వామి. అనుభవిస్తే గాని ఆ సెన్స్ అనేది అద్భుతంగా అనిపిస్తది. ఓకే స్వామి. మీరొచ్చాక కొత్త సాధకులు ఎందరో వచ్చారు గదా! వాళ్ళ అవును అనుభవాలు స్వామి. విన్నప్పుడు మీకేమనిపించింది? అంటే వాళ్ళ అంటే అనుభవాలు విన్నప్పుడు నేను మీకేమన్నా కొత్తగా ఏదైనా నేను ఏదైతే కొత్తగా జాయిన్ అయినప్పుడు నాకొచ్చిన అనుభూతులు, అనుభవాలు గాని, ఆళ్ళు చేస్తా ఉంటే, ఓహో! వీళ్ళు అంటే ఎంత అమ్మవారికి ఎంత పట్టుకొని గురువుగారిని ఇంత శరణాగతి అయ్యి చేస్తున్నారు. అందువల్ల వీళ్ళకింత ఇంకా బాగా ఎక్స్‌పీరియన్స్ బాగా అనుభూతులు గాని, ఇవన్నీ బాగా వస్తున్నాయి అదే అని నేను నేను అంటే శరణాగతి అయితే గాని ఇయన్నీ రావు స్వామి. ఎప్పుడైతే గురువుగారికి శరణాగతి అయ్యారో, ఆటోమేటిక్‌గా వాడికి రావాల్సిన ఏదైతే గురువుగారి ద్వారా అమ్మవారు ఇస్తారనమాట. సో, ఆ శరణాగతి పొందితేనే ఎప్పుడైనా గాని మన గురువుగారి శరణాగతి పొందితే గాని మనకి ఎక్స్‌పీరియన్స్ ఏదైనా రావు. పూర్వజన్మ కర్మలంటారా? గురువుగారు ఇట్లా చిటికేస్తే అది గురువుగారు ఆగిపోతే రమ్మంటే వస్తాయి, ఆగిపోయమంటే ఆగిపోతాయి. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది ఆ గురువుగారి ద్వారానే వస్తాయి. గురువుగారు నేను ఫీల్ అయిపోయి నేనేదో జపం చేసుకొని, కళ్ళు మూసుకొని జపం చేసినంత మాత్రాన ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే రావు. గురువుగారు శరణాగతి పొంది గురువుగారి ద్వారానే ఇయన్నీ జరుగుతాయి స్వామి. లేకపోతే జరగవు. అని నేను ఫీల్ అయ్యానన్నమాట. ఆళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు వింటుంటే నేను. ఓకే స్వామి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం ఏమైనా చెప్తారా స్వామి? నవరాత్రులు గురువుగారి ద్వారా అంటే నాకు తెలిసిన వాళ్ళు అంతకుముందు గూడా వారాహి నవరాత్రులు చేశారు. వేరే వాళ్ళు చేశారు. గురువుగారు జరగకుండా ఏదో పుస్తకాలు చదివి చేశారు. వాళ్ళనే నేను కావాలని పట్టుబట్టి ఇప్పుడు శ్యామల నవరాత్రులు చేపిచ్చాను. వారి ఎక్స్‌పీరియన్స్ ఏంటుంటే మట్టపల్లి గారిది యాక్చువల్‌గా. మట్టపల్లి ఇంకొక ఆళ్ళ వైఫ్ అండ్ హస్బాండ్ అంతకుముందు వారాహి నవరాత్రులు చేశారు. దుర్గా నవరాత్రులు చేశారు. వితౌట్ గురువుగారు లేకుండా. గురువుగారితో ఏ విధంగా చేస్తే ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో వాళ్ళ మట్టపల్లి గారు వాళ్ళు ఇన్న తర్వాత నాకనిపించింది. గురువుగారి ఉండటం వల్ల మనకేంటంటే ఆ భక్తి గాని, అది గాని రావటం వల్ల మనం అమ్మవారికి ఎంత దగ్గరగా గురువుగారు మనని ఎంత దగ్గరగా తీసుకెళ్ళగలతో అంత దగ్గరగా తీసుకెళ్తారు స్వామి.
గురువుగారి ద్వారా మనం ఎంత అమ్మవారికి ఏ విధంగా చేస్తే అమ్మవారికి దగ్గరికి వెళ్తాము అనేది మన నవరాత్రులు చేయటం వల్ల జరుగుతుంది. మనం పర్సనల్‌గా చేసినప్పుడు అదేం అంత అంత ఎక్స్‌పీరియన్స్ అవ్వం. అంత అనుభవాలు కూడా ఏముండవు స్వామి. అది స్వామి. ఓకే స్వామి. పీఠంలో గురువుగారు చాలా స్ట్రిక్ట్ అని అంటా ఉంటారు. ఏదైనా తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని చెప్పేసి అంటా ఉంటారు గదా! మీరు ఈ నవరాత్రులు ఎలా చేశారు? ఏమైనా భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? గురువుగారి చేత అక్షతలు లేదండి. పట్టడం. ఆహా! అంటే అక్షింతలంటే ఇప్పుడు గురువుగారు ఏదో అక్షింతలేసినా గాని అది మన ఆశీర్వాదం కింద తీసుకోవాలి స్వామి. ఆ గురువుగారు ఏదో తిడుతున్నారు, మనం భయపడుతూ ఉంటే మనం మన మన భావాలు ఎక్స్‌ప్రెస్ చేయలేం గదా! గురువుగారు ఏదో ఒకటి ఇంకోటేంటంటే మన అవధూత పరంపర కాబట్టి గురువుగారు అన్నా గాని మనంటే వాళ్ళు ఏదన్నా గాని మన ఇది ఆశీర్వాదం కింద తీసుకోవాలి. కానీ మనం ఏదో గురువుగారు అదన్నారు మనం చెప్తే ఏమన్నా అంటారేమో అని చెప్పకపోతే ఏమైతదంటే వాడికి ఏముండదు తర్వాత. వాడికేమి రాదు. వాడికేం చేసుకోలేడు. వాడు వాడు మనసులోని బాధ చెప్పుకోలేకపోతే గురువుగారికి ఇంకెవరికి చెప్పుకుంటారు? గురువుగారికి గాని చెప్పుకున్నారనుకోండి, వాడి బాధ తెలుస్తది. గురువుగారికి తెలుస్తది. గురువుగారు ఫస్ట్ ఏదన్నా అన్నా గాని ఎందుకంటారు? వీ పర్టిక్యులర్‌గా నువ్వు ఇది చేయకూడదు అంటే అది చేస్తేనే గురువుగారికి ఏదైనా అంటారు. లేకపోతే ఎందుకంటారు? నాకు అట్లాంటి పరిస్థితి లేదు. ఈ నవరాత్రులు ఎప్పుడు జరగలేదు స్వామి. ఓకే స్వామి. పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి స్వామి? ముఖ్యంగా గురుభక్తి స్వామి. ఫస్ట్ గురువుగారు ఏదైతే చెప్తారో అది తూచా తప్పకుండా పాటిస్తే గురువుగారు నిన్ను ఉన్నత శిఖరాలు తీసుకెళ్తారని అధోపాతాళాలకైతే తీసుకెళ్లరు. గురువుగారు ఏదైతే చెప్పారో మనం పీఠం నియమాలు గాని, లేకపోతే గురువుగారు చెప్పే వర్డ్స్ గాని, అవి గురువుగారు ఏ విధంగా పరంపరలో వచ్చే అయినా సరే వారు చెప్పినట్టు ఇంటే ఉన్నత శిఖరాలకెళ్తాం గాని ఏది ఉండదు స్వామి. అట్లా ముఖ్య కారణాలంటే స్వామి ఏ మంత్రమైనా మనం గురుముఖత తీసుకుంటేనే అదెప్పటికైనా సిద్ధిస్తది. మంత్రం గాని మంత్రం సిద్ధిస్తది. వేరే గురువు ముఖత తీసుకొని గురువుగారి ద్వారా తీసుకున్న మంత్రాలకే మనకి ఎక్కువైనా ఎప్పుడైనా సరే అమ్మవారి నుంచి గాని, అమ్మవారి నుంచి గురువుగారి ద్వారా మనకి ఆ రక్షణ అనేది వస్తుంది. మనం ఏదో పుస్తకాలు చదివి చేసినంత మాత్రాన అవైతే రావు. అది నాకు ఎక్స్‌పీరియన్స్ నాకంటే బయటన చూసా కాబట్టి అదైతే నేను అందుకనే హ్మ్. ఈ మాట చెప్పగలుగుతున్నా. సో, అంత స్ట్రాంగ్‌గా నేను చెప్పగలుగుతా. ఓకే స్వామి. ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే ఈ గోలేంటి? ఇన్ని రూల్స్ ఏంటి? ఈ రూల్స్ పాటించడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అది లేదు స్వామి. అట్లాంటివి ఏం లేవు. లేకపోతే ఉంటే ఇది 1 ఇయర్ నేను చేసేవాడిని కాదు కదా! ఎందుకంటే మా గురువుగారు మా నోటి నుంచి వచ్చే మాట ఏదైనా సరే, అది మనం ఏంటంటే దాన్ని గురువుగారు అన్నీ ఆలోచించే మనకు చెప్తారు కదా! గురువుగారు ఆలోచించకుండా మనకేం చెప్పరు కదా! వారు మన అట్లాంటోళ్ళు చాలా మంది చూసుంటారు. గురువుగారు ఏదైతే మనకు పర్టిక్యులర్‌గా 'రవీంద్ర రెడ్డి ఇది నువ్వు చేసుకో ఇది బావుంటదంటే' అది మనం తప్పకుండా చేయాల్సిందే. ఎవరైనా సరే అది. అట్లాంటప్పుడు చేసుకుంటూ పోతే గురువుగారు కూడా ఓహ్! శభాష్! బానే చేసుకుంటారా అంటారు గానీ, నువ్వు ఇటు చేస్తున్నావు, అటు చేస్తున్నావు అయితే అనరు కదా! ఆ విధంగా గురువు గారి శరణాగతి పొంది చేసిన ఏదైతే ఉన్నదో అది ఎప్పటికైనా మనకు ఉన్నత శిఖరాలకే తీసుకెళ్తది స్వామి. ఓకే స్వామి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరిచ్చే సమాధానం స్వామి? అంటే నేనే ఇక మీకిచ్చింది బెస్ట్ కూడా ఎగ్జాంపుల్. మీకిచ్చింది నేనే కూడా బెస్ట్ ఆన్‌లైన్‌లోనే ఎగ్జాంపుల్. కదా! ఆన్‌లైన్‌లే. ఆ! నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేనేదో ఎక్కడో అడుగున కింద కూర్చున్నోడిని తీసుకుపోయి పైన కూర్చోబెడుతున్నారంటే, ఆ మంత్రబలం యొక్క గురువుగారు ఇచ్చిన మంత్రబలం యొక్క నా యొక్క జాతక బలం చూసి దానివల్ల వచ్చే వీడికి ఏదైతే ఇస్తే వీడు అభివృద్ధి చెందుతాడు, ఉన్నత స్థితికెళ్తాడు అన్న గురువుగారు చెప్పడం తెలుసుకొని చెప్తేనే కదా నేను ఇప్పుడు ఇక్కడి దాకా రాగలిగింది. లేకపోతే నేను రాలేను కదా! ఓకే స్వామి. గురువుగారు మీ జపం అయ్యాక మీకొచ్చిన అనుభవాలకి సమాధానం ఇస్తున్నారు కదా! అవును. ఎలా ఉన్నాయి? అంటే నేను జపం చేసిన తర్వాత నాకు ఎక్స్‌పీరియన్స్ వస్తే పెడతాను. నా గురువుగారు ఇది ఈ విధంగా వస్తే మీరు ఇది చేసుకోండి, లేకపోతే ఇది చేయండి అని పరిహారాలు ఇవ్వడమో, లేకపోతే నువ్వు ఏదైనా మొక్కుబడులుంటే ఈ మొక్కుబడులు తీసుకోవడం చెప్పడమో, లేకపోతే ఇది చేస్తే ఇంకా బాగుంటది. ఇంకా బాగా చేసుకోండి. ఇంకా బాగా జప సాధన పెంచితే ఇంకా మీకు మంచి అనుభవాలు వస్తాయని చెప్పడం అనేది చెప్పడం జరుగుతుంది స్వామి. ఓకే స్వామి. అలాగా సమాధానాలు ఇచ్చిన వాటిలో ఏమైనా మీకు చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా? చెప్పుకోదగ్గ విశేషాలంటే స్వామి నేను ఈ నవరాత్రులు అంటారా మామూలుగా రెగ్యులర్ మామూలు అంటారు. మామూలుగైనా పర్లేదు, ఏదైనా పర్లేదు స్వామి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు మధ్యలో ఒకసారి
నాకు ప్రాబ్లం వచ్చింది స్వామి. ప్రాబ్లంలో నాకు ఒక చెప్తే ఆ రెమెడీ చెప్తే ఆ రెమెడీ చేశాను స్వామి. ఆ రెమెడీ చేసిన తర్వాత నాకు కొద్దిగా చేంజ్ అనిపించింది. చాలా చేంజ్ అనిపించింది. అంటే ఏదో చిన్న చిన్న వస్తువులే మనం ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం రెమెడీ చేసాం. ఆ రెమెడీ చేస్తే నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. బాగా జపసాధనలో ముందుకు సాగడం గాని ఆ విధంగా జరుగుతుంది స్వామి. సినిమాల్లో చూడడం తప్ప మంత్రాలకి ఇంత శక్తి ఉందని చెప్పేసి అని అనుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? బలంగా ఉన్నాయి నమ్మిన స్వామి. సన్నివేశాలు. చాలా ఉన్నాయి. అంటే నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మాకు పర్సనల్‌గా చాలా ఎక్స్‌పీరియన్స్. అంటే గురువుగారు చేయటం వల్ల అది నాకేంటంటే ఇమ్మీడియేట్ రిలీఫ్‌గా అంటే నేను పర్సనల్‌గా అనుభవించిన దాంట్లో అంటే అది బయటకి చెప్పకూడదులే గాని, నా పర్సనల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉండే. నాకు ఆ ప్రాబ్లమ్‌కి నేను గురువుగారు ఒకరోజు మాట్లాడిన తర్వాత, ఆ నెక్స్ట్ డే ఆ ప్రాబ్లమ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఆ రోజు నైటే మొత్తం క్లియర్ అయిపోయింది. ఏదైతే జరిగిందో ఆ ఎక్స్‌పీరియన్స్ అది నేను మంత్రాలకు చింతకాయలు రాలతాయా? రాలవా? అనేది పక్కన పెట్టేస్తే, నేనే ఎగ్జాంపుల్‌గా ఏదైతే ఉన్నదో ఆ సిట్యుయేషన్‌లో నన్ను తీసుకొచ్చి ఒడ్డున పడేసిన గురువుగారు. మా గురువుగారు. అంత అంటే ఎందుకంటే చెరువులో ఏది కొట్టుకుపోవాల్సినోడిని తీసుకొచ్చి ఒడ్డున చూపెట్టి "నువ్వు కూర్చోరా బాబు! ఇక్కడ కూర్చో. నువ్వు ఇది చేసుకో, జపసాధన చేసుకో, మంచిగా చేసుకుంటే నీకు ఉన్నత స్థాయికి వస్తది" అన్న ఎక్స్‌పీరియన్స్ అయితే నాకిచ్చారు. ఆ భరోసా నాకిచ్చారు స్వామి. అది గనుక అది ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను. అది గనక గురువుగారు ఆ రోజు నేను మాట్లాడకుండా ఉంటే, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చేది. చాలా అంటే ఇంకా చెప్పలేను. ఆ మాటకి నేను ఇంకా వేరే గూడా ఎళ్ళొచ్చు. ఆ సిట్యుయేషన్ నుంచి నన్ను బయటపడేసి, నన్ను ఈ విధంగా మీతో ఇట్లా నవరాత్రులు చేయడానికి గాని, మీతో ఇట్లా జూమ్ కాల్ అని వచ్చిందంటే, ఆహ్, 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 ఆ ఎక్స్ అది ఆ సందర్భం ఒకటి. ఓకే స్వామి. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు గానీ, అమ్మవారు తీసుకున్నట్టుగా ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించింది? అంటే మనకంటే అంతకుముందు గూడా ఎట్లాగో నేను దీంట్లో రెగ్యులర్ సాధకుల్లో ఉన్నారు గాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు ఆల్‌మోస్ట్ అంతకుముందు గూడా మనం ఎప్పుడైనా అమ్మవారికి ఎప్పుడు గూడా వాటర్ పెడతాము, ప్రసాదాలు పెడతాము. ప్రసాదాల్లో మనకి ముద్రలు గాని, తగ్గడం గాని జరుగుతా ఉంటది. వాటర్ గూడా తగ్గుతా ఉంటది. ఎందుకంటే అంటే కొత్తగా వచ్చేళ్ళకైతే మనకి అంత అనిపించదులే గాని, అందుకని మనం సాధకులు కాబట్టి మనకేంటంటే అమ్మవారున్నారు అని మన దగ్గరే ఉంటారు. నైట్ పెడితే మార్నింగ్ తగ్గుతున్నాయంటే, అమ్మవారు మన నైటొచ్చి మనం పెట్టిన ప్రసాదాలు స్వీకరిస్తున్నారు అదైతే ఉంటది కంపల్సరీగా. ఓకే స్వామి. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులొస్తే వాటిని ఎలా అధిగమించగలిగారు? అంటే నేను రెగ్యులర్ సాధకుని కాబట్టి నాకు జపసాలలో పెద్దగా ఇబ్బందులనేది ఏం రాలేదు స్వామి. ఎందుకంటే అలా కూర్చుంటే అలా ఆటోమేటిక్‌గా 1 అవర్ అట్లా ఎళ్ళిపోతదనమాట. 1 అవర్, 1 ½ అవర్ అట్లా ఎళ్ళిపోతది. ఎళ్ళిపోయిన ఎక్స్‌పీరియన్స్‌లలో చాలా చాలా అమ్మవారు కనపడటం, లేతే అయ్యవారు కనపడటం, లేతే గురువుగారు వచ్చి ఇట్లా "నువ్వు చేసుకోరా బాబు జపసాధన చేసుకో" చెప్పి తట్టి ఎళ్ళిపోవటం అనేది ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే దొరుకుతాయి స్వామి. ఓకే స్వామి. ఇబ్బందులేం మీకీ నవరా ఇబ్బందులేం కలగవు. ఓకే స్వామి. మీకీ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా స్వామి? ఏమైనా లోటుందా? ఏం లేదు. చాలా, చాలా సంతృప్తినిచ్చింది. దుర్గా నవరాత్రులు కానీ, శ్యామల నవరాత్రులు నాకు చాలా సంతృప్తినిచ్చింది. చాలా అంటే చాలా. దుర్గా నవరాత్రులు చేసినప్పుడు కొద్దిగా పాజిటివ్స్ అక్కడి దాకా ఆగిపోయిన హోల్డ్ చేసినట్టున్నాయి. శ్యామల నవరాత్రిలో మొత్తం ఓపెన్ చేసి మా గురువుగారు ఓపెన్ చేసేసారు నాకు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మొత్తం ఓపెన్ చేసి పెట్టారు. దానికి దీనికి తేడా. పాజిటివ్ అక్కడొచ్చి ఆగిపోయింది దుర్గా నవరాత్రులప్పుడు. శ్యామల నవరాత్రులు చేసినప్పుడు ఓపెన్ చేసినాయి నాకు. ఆ వైబ్రేషన్ ఫీల్ అయ్యా నేను. ఓకే స్వామి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా స్వామి? అది నా భూతో, నా భవిష్యత్ స్వామి. ఎందుకంటే ఆ పీఠం ద్వారా ఆ అన్న సంతర్పణలో పాల్గొని ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినా గాని అలసట లేకుండా వచ్చి మళ్ళీ ఇంటికొచ్చి మన రెగ్యులర్ వర్క్‌లో మూవ్ అవ్వటం. అన్ని కిలోమీటర్లు ఎళ్ళొచ్చినా గాని ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా సెక్యూరిటీగా మన ఏదో మనం మనం మన చుట్టూ ఒక 4, 5 సెక్యూరిటీ గార్డ్‌లొచ్చి ఏ విధంగా రక్షణ కాస్తారో గురువుగారు మన సెక్యూరిటీని మనకిచ్చేసి, మన ఇంటికి ఇచ్చిన తర్వాత గూడా ఇంటికొచ్చిన తర్వాత వీడికేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకో చెప్పి చూసుకొని వీడికేం ప్రాబ్లమ్ లేదు బానే ఎళ్తున్నాడు అన్న తర్వాత మన సెక్యూరిటీని తీసేయడం అనేది అది అద్భుతం. అది అన్న సందర్పణలో ఎళ్ళిన ప్రతి ఒక్కరికి ఎక్స్‌పీరియన్స్ అవుతారు. అన్న సందర్పణలో ఎళ్ళడం వల్ల వాడు చేసిన పాపకర్మల్లో ఒక 5% 10% అది గురువుగారికి తెలుస్తది ఎంతనేది. దాంట్లో దాన్ని నాశనం చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి గాని, అన్న సంతర్పణలనేది చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి స్వామి.
ఓకే స్వామి. మీరు ఎన్ని అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు? మీరు బాగా ఫీల్ అయిన అంటే ఆనందపడ్డ అన్న సంతర్పణ కార్యక్రమం ఏదైనా చెప్తారా? ఆ ఉజ్జయిని స్వామి. ఫస్ట్ నేను వెళ్ళింది అరుణాచల్, సారీ, కాశీ. ఆ కాశీలో అద్భుతం అనమాట. ఆ కాశీలో తర్వాత బాగా సంతృప్తి చెందిన అన్న సంతర్పణ ఏదంటే ఉజ్జయిని. ఉజ్జయినిలో చాలా అద్భుతాలు జరిగినాయి నాకు. అది మీరు కూడా చూసే ఉంటారు. అది చాలా అంటే చాలా అద్భుతాలు జరిగినాయి. అనుకోకుండా అన్ని అలా మంచిగా జరిగింది. ఆ ఉజ్జయిని ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అయింది అరుణాచల్, సారీ, కాశీ, వారణాసి. ఆ రోజు నేను ఇక్కడ మామూలుగా ఇక్కడ నవరాత్రులు అప్పుడు వీళ్ళు వినాయక చవితి అప్పుడు అన్న సందర్భంలో పాల్గొన్నా కానీ ఆ కాశీలో వెళ్ళిన వాళ్ళ అన్న సందర్భంలో రెగ్యులర్ గా వెళ్ళాలి అనిపిస్తుంది కానీ కానీ కొన్ని పరిస్థితులు బాగలేక వెళ్ళలేకపోతున్నాం కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉజ్జయినిలో మళ్ళీ అంత మహాద్భుతంగా జరిగింది. అటు ఆ అన్న సందర్పణ అనేది చాలా బాగా జరిగింది స్వామి. ఈ రెండు ఓకే. ఫస్ట్ ఫస్ట్ కాశీ. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాశీ, సెకండ్ ఎక్స్పీరియన్స్ బాగా జరిగిందంటే ఉజ్జయిని. ఓకే స్వామి. ఉజ్జయినిలో నేను కూడా ఉన్నాను మీతో. అదే అవును, మీకు కొంచెం హెల్త్ అవును, బాగలేదు. గురుగారు అవునవును, చెప్తే గురుగారు ఒక రెమెడీ ఇచ్చారు. ఆ రెమెడీ పాటించారు అవును, కదా! అవును. మీకేమనిపించింది? ఎలా ఉంది? ఆ రెమెడీ ఏం గురుగారు ఆ రెమెడీ మూడు టాబ్లెట్, నాలుగు టాబ్లెట్ల గుళికల్లాగా ఇచ్చారు, నాలుగు ఐదు చేసి ఇచ్చారు. అది అక్కడ నుంచి మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అయినామో ఆ రోజు మధ్యాహ్నం ఉదయం నుంచి స్టార్ట్ అయినాం అనుకోండి. మనం ఆ ఉదయం నుంచి స్టార్ట్ చేసినాం. ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ కి మనం ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చే లోపల నా హెల్త్ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయాయి. రెగ్యులర్ గా మళ్ళీ నా డ్యూటీ నేను కలిగాను. అక్కడ చూశారు కదా నా ప్రాబ్లం ఏంటనేది. మంచం మీద నుంచి కాలు కూడా బయట పెట్టలేని పరిస్థితి. అదే వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నేను మళ్ళీ నా ఆఫీస్కి నేను వెళ్ళగలిగాను. అంటే అంత పవర్ఫుల్ అన్న గురువు గారు ఇచ్చే రెమెడీలు కూడా అంత పవర్ఫుల్ గా ఉంటాయి. అంత ఆయుర్వేదంగా అంత అద్భుతంగా పనిచేస్తాయి నాకు. ఆ రెమెడీ అయితే అవునా అసలు స్వామి? అవును, చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఏదైనా. స్వామి. అంటే మనం అదేంటే మళ్ళీ టాబ్లెట్ సింపుల్ గానే ఉంటాయి. అదే మళ్ళీ సింపుల్ గానే ఉంటాయి. మరి ఏదో మనకి ఇంట్లో రెగ్యులర్ గా దొరికే ఆ కాంబినేషన్స్ అనేది ఆ గురువు గారి మంత్రబలంతో చేసిన ఆ గురువు గారు అక్కడ సంకల్పం చేసుకొని వీడికి ఇది ఇస్తే బాగుంటది అని ఆ కాంబినేషన్ తెలుసుకొని అది ఇస్తారు చూసారా, ఆ ఆయుర్వేదం అనేది అది మహాద్భుతంగా పనిచేస్తుంది నాకైతే. ఓకే స్వామి. మనం టాబ్లెట్లు కూడా మీరు టాబ్లెట్లు కూడా వాడలేదు. ఓన్లీ వాడలేదు. గురుగారు మన ఇంట్లో అంతే, లభించేవే వస్తువులే అంతే, ఇచ్చారు. అది తీసుకోమన్నారు. అంతే, అంతే. ఆ అవును. కాంబినేషన్ కూడా నేనే కలిపానన్నమాట. కలిపి మీరే మీరే మీకిచ్చాను. ప్రిపేర్ చేస్తారు. అవునవును, అంతే. చాలా అద్భుతం. ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలుగా నార్మల్ గా అయిపోయి నేను మళ్ళీ వచ్చేసి 10:10 10:10 కల్లా వచ్చినట్టుంది మనం. మళ్ళీ వెంటనే నేను ఆఫీస్కి వెళ్ళిపోయా, స్నానం చేసేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయా ఆ రోజు. అంటే ఎట్లా పడుకుంటే లేగలేని స్థితి నుంచి ఒక 1 డేలో అంత రికవరీ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎంత ఉన్నా కానీ, ఎంత మెడిసిన్ వేరే మనం మామూలు రెగ్యులర్ మెడిసిన్ వాడినా కానీ, కానీ ఇది ఎక్స్పీరియన్స్ అనేది వేరే. అవును స్వామి. మీరసలు ఆ అవును, బెడ్ మీద నుంచి కదలను కూడా కదలలేదు వచ్చేదాకా గూడా. కదలలేము. అవును, అవును, అవును. అందుకే నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఉజ్జయిని. అందుకని మీకు చెప్పాను అనమాట. అయ్యో దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారు కానీ తీసుకురాకుండా మళ్ళీ తీసుకొచ్చారు చూసారా, అదే అనమాట నాకు కావాల్సింది. అమ్మవారిని ఒక్కరే దగ్గర తీసుకెళ్లి చూపించేసి మళ్ళీ తీసుకొచ్చాను నన్ను. మరి ఫస్ట్ అవునవును. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఆ, అప్పుడు దర్శనాలు అయితే అయినాయి స్వామి. నేను ఫస్ట్ వెళ్ళా కదా, 2 సార్లు వెళ్ళా కదా నేను. ఆ! అవునవును స్వామి. ఆ, అప్పుడు జరిగినాయి. రెండోసారి వద్దులే, నువ్వు 2 సార్లు ఎందుకురా, ఒకసారి సరిపోద్దులే అని అయ్యవారు అనుకున్నట్టుంది. అందుకని నాకు ఆ రోజు అట్లా జరిగి ఉంటుంది. ఓకే స్వామి. సంతోషం. పీఠంలోకి రాకముందు, పీఠంలోకొచ్చాక మీలో కలిగిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏమైనా ఉన్నాయా స్వామి? మానసికంగా చాలా దృఢంగా అయిపోయా స్వామి నేను. శారీరకంగా అంటే ఏముంది స్వామి, శారీరకంగా ఏదో రకంగా కొడితే దెబ్బ తగులుతుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నా కాబట్టి నేను ఆ, ఏ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఫేస్ చేయగలుగుతున్నాను ఇప్పుడు. అంతకుముందు అంత ఏంటంటే షార్ట్ టైం కొడతావా కొట్టు, నేను కూడా కొడతా ఆ స్టేజ్ నుంచి నేను ఎందుకు పోవాలి వాడి దగ్గరికి. ఆ మానసిక ధైర్యం అన్నది గురువు గారు నాకు ఒకానొక టైంలో చాలా చెప్పారు. దాన్నే తూచాపాట పాటించడం వల్ల ఇప్పుడు వరకు ఈ స్థితిలో కొంచెం మంచిగా ఉండడం అనేది జరుగుతుంది స్వామి. ఓకే స్వామి. మంత్ర సాధన మీ జీవితాన్ని మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా స్వామి? ఉన్నది స్వామి. నాకు చెప్పా కదా, అది నా పర్సనల్ ప్రాబ్లం ఒకటి. అట్లా ఏంటంటే అట్లా బొమ్మ నుంచి బొరుసు తిప్పడం, బొరుసు నుంచి బొమ్మ తిప్పడం అనేది ఒక ఒక పాయింట్ ఒకటి ఉంటుంది, ఎడ్జ్ పాయింట్ అనేది. ఆ ఎడ్జ్ పాయింట్ కింద అటు పడితే కింద పడతాం, ఇటు పడ్డా నీళ్ళలో పడతాం. ఆ పాయింట్ లో నుంచి కరెక్ట్ గా నన్ను తీసుకొచ్చి ఒక మంచి ప్లేస్ లో, సేఫెస్ట్ ప్లేస్ లో నుంచోబెట్టిన గురువు గారు మన గురువు గారు.
అంత అద్భుతంగా తీసుకొచ్చి ఒక రియల్ లైఫ్‌లోకి నువ్వు నువ్వు ఇట్లా చేస్తే నీ కర్మ నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఇట్లా చేస్తే నువ్వు బాగుపడతావు. అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మన గురువుగారు అట్లా కాకుండా "నువ్వు ఇట్లా చేసుకోరా బాబు. నువ్వు ఇట్లా చేసుకుంటే నీ జీవితం బాగుపడతది. లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు" అన చెప్పారు. గురువుగారు ఏదైతే మాటలు చెప్పారో అది నేను తూచా పాటించటం వల్ల నేను కొంచెం ఈ ఈ స్థితిలో ఉండగలుగుతున్నా స్వామి. అదే మంత్రానికి ఆ మంత్రం జపం చేయటం వల్ల గురువుగారు శరణాగతి పొంది గురువుగారు ఉండటం వల్ల, ఆ గురువుగారి ద్వారా మంత్రం చేయటం వల్ల ఆ సన్నివేశం అనేది ఎటో ఎళ్ళాల్సింది ఒక స్ట్రెయిట్ వేకి తీసుకెళ్ళింది. ఎప్పుడు ముళ్ళబాట ఎళ్ళాల్సింది హైవేకి తీసుకొచ్చి పెట్టింది. నేనే ఎగ్జాంపుల్ అన్నిటికి కూడా. సంతోషం స్వామి. సనాతన ధర్మం గురించి గాని, దేవుడి గురించి గాని, ఈ పీఠంలోకి రావడం వల్ల మీరేం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా! ఇప్పుడు ఎట్లుందంటే సమాజం సనాతన ధర్మం అంటేనే చూసి అనే ఆ స్థితి నుంచి నేనొచ్చిన అంత ముందు ఎట్లా ఉండేవాడినంటే ఏదో దండం పెట్టుకొని కానీ ఎవరన్నా ఎప్పుడైనా ఆర్గ్యూ చేసినప్పుడు నేను దాన్ని అఫెన్స్ చేయగల కేపబిలిటీ నాకైతే వచ్చింది స్వామి కొంచెం. మన ఈ పీఠంలో పురాణ ప్రవచనాలు వినటం వల్ల గాని, సనాతన ధర్మం యొక్క విశిష్టత తెలుసుకోవడం ద్వారా గాని, అంటే మన పీఠ సాధకుల నుంచి గాని, లేకపోతే మన గురువుగారి దగ్గర నుంచి గాని, మన గురువుగార్లు పెట్టే మెసేజ్ నుంచి గాని, ఇయన్నీ ఎవరైనా ఆర్గ్యూ చేసినప్పుడు దాన్ని అఫేస్ చేసే కేపబిలిటీ అయితే వచ్చింది స్వామి నాకు. ఓకే స్వామి. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా స్వామి? అంతా బాగానే జరిగింది స్వామి. అఖండ దీపారాధన అనేది బాగానే జరిగిందంతా. ఓకే. భయపడ్డ సన్నివేశాలు గాని, ఆహా! ఆనందపడ్డ లేదు. సన్నివేశాలు లేదు. లేదు. బానే ఉంది. అంతా సవ్యంగా గురువుగారి అనుగ్రహం వల్ల అంతా సవ్యంగా జరిగిపోయింది. నవరాత్రులు అంతా మొత్తం బాగా జరిగింది. సంతోషం స్వామి. గురుముఖత మంత్రోపదేశంకి మనమే సొంతంగా మంత్రం చేసుకునేదానికి తేడా ఏమైనా తెలిసిందా స్వామి? తెలిస్తే చెప్తారా? ఆ! ఆ! చెప్పా కదా స్వామి. మీకు మట్టపిల్ల అనే మన ఇప్పుడు శ్యామల నవరాత్రుల్లో చేశారు. వాళ్ళ ఫ్యామిలీ గూడా చేశారు. అంతకుముందు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇన్న తర్వాత నేను గురుముఖత తీసుకున్న దానికి, గురుముఖతగా లేకోకుండా సొంతగా చేసిన దానికి ఆహ్, బీజాక్షర సంపుటీకరణ గాని, ఇప్పుడు నేనున్నా స్వామి. అంటే పుస్తకాల్లో రకరకాలుగా రాయొచ్చు. అంటే ఎవరైతే రాస్తారో వాళ్ళకి సంబంధించింది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని వాళ్ళు రాసుకుంటారు. కానీ పర్సనల్‌గా మన గురువుగారు ఏం చేస్తారంటే, వాళ్ళ మొఖం చూసి వాళ్ళ యొక్క జాతకం అంటే మేబీ నాకు తెలీదు. ఆళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఈ బీజాక్షర సంపూర్ణీకరణ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ బీజాక్షర సంపూర్ణీకరణ ద్వారా చేసిన మంత్రానికే గురుముఖత తీసుకుంటేనే ఆ సంపూర్ణీకరణ అనేది వస్తది. మనం బుక్స్‌లో చేసుకున్నది ఏదో రకరకాలుగా ఉండొచ్చు. 4, 5 రకాలు ఉండొచ్చు నాకు తెలీదు. నాకు నేను అనుభవించిందేంటంటే, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇన్న తర్వాత అది అనిపించింది స్వామి. గురువు ముక్కుతా తీసుకున్న దానికి ఒక రకంగా ఉంటది. వాళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. వాళ్ళతో నేను వాళ్ళు అంటే జూమ్ కాల్ ఇది నేను కూడా ఉన్నా కాబట్టి ఫీడ్‌బ్యాక్. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది దానికి, దీనికి ఎంత వేరియేషన్ ఉన్నదనేది వాళ్ళకి అర్థమైంది. నాకు కూడా అర్థమైంది స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి ఏమైనా అనుభవాలున్నాయా స్వామి? ఆ! దుర్గా నవరాత్రుల్లో అమ్మవారికి ఆల్రెడీ గోరింటాకు అప్పుడు చాలా అద్భుతమైన మా మిసెస్‌కి చాలా అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. అమ్మవారు వచ్చి చేతిలో పెట్టి ముద్రలో కానీ, ఆ చేతి తీసుకోవడం ఆ ఎక్స్‌పీరియన్స్ అని వచ్చింది. ఇప్పుడు ఆహ్, మా పెట్టిన మామూలుగా రెగ్యులర్‌గా ఏదైతే అనుభవం వస్తుందో అమ్మవారి ఆ విధంగా అనిపించింది స్వామి. ఈ నవరాత్రులు కూడా అట్లనే చేశాను స్వామి. ఓకే స్వామి. అమ్మవారికి సారివ్వాలని గురుగారు చెప్పారు కదా! ఎలా అనిపిచ్చింది? అంటే ఇంటికి ఆడబిడ్డ గాని, ఆడబిడ్డ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సారా ఇన్ ద సెన్స్ ఆహ్, మనం చీర, జాకెట్టు, పూలు, పళ్ళు పెట్టి పంపిస్తామో, ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే పర్టిక్యులర్‌గా ఈ నవరాత్రులు చేయటం వల్ల, ఆ సనాతన ధర్మం యొక్క గొప్పదనం కూడా దీంట్లో ఇమిడీకృతమైంది స్వామి. ఆ సారేయటం అనేది ఏదైతే ఉన్నదో ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తది స్వామి. అది ఉండటం వల్ల ఏంటంటే, మనకి అద్భుతంగా అనిపిస్తది స్వామి. ఓకే స్వామి. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? ఉద్వాసన కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది స్వామి. ఆ రోజైతే నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యా. అమ్మవారు అలా నడుస్తున్నట్టు మన కళ్ళు మూసుకుంటే ఏదో అడుగులేసుకుంటూ మనం నడుస్తున్నప్పుడు, ఆ అమ్మవారు మన ఎనకాల వస్తున్నట్టు
అది వర్ణాతీతం. ఆ ఎక్స్‌పీరియన్స్ అక్కడ దాకెళ్ళి మళ్ళీ వెనక్కి చూసినట్టు అమ్మవారు, వస్తారా బాబు మళ్ళీ వస్తారా అన్నట్లు అనిపించటం. ఆ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవెల్ అది. అది చెప్పడానికంటే అనుభవిస్తే ఆ ఫీల్ అనేది తెలుస్తది స్వామి. అనుభవించాలది. సంతోషం స్వామి. అమ్మవారు సాగనంపేటప్పుడు ఎలా ఉంది స్వామి? అదే స్వామి. ఆ ఎక్స్‌పీరియన్స్ అనుభవించాలి. సాగనంపడం అంటే ఇన్ ద సెన్స్ అమ్మవారిని సాగనంపడం అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదైతే ఏ డైమెన్షన్‌లో ఉందో ఆ డైమెన్షన్ పంపించడం అనేది ఆ ఎక్స్‌పీరియన్స్ అనుభవించాల. చెప్పడం కంటే అనుభవిస్తే చాలా ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటది. అనుభవించ అంటే చెప్పడం అంటే దాంట్లో ఏదో ఒక మాట, 2 మాటలో చెప్పేది కాదది. చాలా అద్భుతంగా అన్నమాట. వారు ఏదైతే ఉన్నదో ఆ డైమెన్షన్స్ పంపించడం అనేది ఎళ్లి రా, మళ్ళీ వస్తావమ్మా, మళ్ళీ రమ్మనమ్మా అని చెప్తున్నప్పుడు ఆ ఫీల్ అనేది ఉన్నది చూసారా? అమ్మవారు సరేరా నువ్వు ఉండు జాగ్రత్తగా ఉండని చెయ్యి ఇట్లా చూపించటం అనేది అద్భుతం, అద్భుతం, అద్భుతం. ఓకే స్వామి. పిల్లల్ని ఎలా పెంచాలని గురువుగారు కొంచెం కొన్ని మాటలు చెప్పారు. అవును మీకేమనిపించింది? స్వామి. అది చేసిన తర్వాత మా పిల్లల్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి స్వామి. చాలా అంటే మనం మనం ప్రాక్టికల్‌గా చూడు మనం చూసి మన పిల్లోళ్ళు నేర్చుకుంటారనేది 100% కరెక్ట్. అది నేను ఈ ఏదైతే మన పీఠంలోకొచ్చిన తర్వాత మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని గాని, గురువుగారు చెప్పే మాటలు గాని, ఆ తర్వాత అయన్నీ తీసుకున్నది అన్ని వర్డ్స్ తీసుకున్న తర్వాత మన పిల్లోళ్ళ దగ్గర ఎట్లా ఉండాలి ఏంటనేది ఆహ్, గురువుగారు ఇట్లా చేస్తే బావుంటది అనేది ఒక సంకేతం ఇచ్చినప్పుడు ఇంక నాకు ఆ విధంగా వెళ్తుంటే మా పిల్లోడు కూడా చాలా చేంజ్ అవుతున్నారు చాలా చేంజ్ అయ్యారు. ఓకే స్వామి. గురువుగారు మంత్రదీక్ష గురించి, అన్నసందర్పణ గురించి వారి ఉద్దేశం చెప్పారు. మీరేమైనా చెప్తారా స్వామి? అన్న సంతర్పణ గురించి చెప్తామంటే స్వామి ఏంటంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తే మన దేవుడికి ఏదైతే మనం అన్న సంతర్పణ చేసినప్పుడు మనం అక్కడికెళ్ళినప్పుడు ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమైతదంటే ఆకలితో ఉన్నోళ్ళు వచ్చి అమ్మ అంటే భగవంతుడు గూడా మనకి ఆ రూపంలో వచ్చేసి తీసుకున్నట్టు ఆ ఎక్స్‌పీరియన్సే మనం అన్న సంతర్పణకెళ్తున్నాం కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే మనకొస్తది స్వామి కంపల్సరీగా. ఓకే స్వామి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది స్వామి? అద్భుతం. అది వర్ణాతీతం. మనకి ఏదైనా డౌటొచ్చినా గాని, మీకు కానీ, లేపోతే చంద్రశేఖర్ గాని, లేతే ఇంకొకడు ఎవరైనా సరే ఆ ఎక్స్‌పీరియన్సెస్ అనేది షేర్ చేసుకుంటే ఏమైతదంటే నాకు తెలియంది మిమ్మల్ని అడగడం, మీకు ఏమన్నా అంటే నాకంటే మీకే ఎక్కువ తెలుసు. వీటి గురించి. అప్పుడేంటంటే మీరు ఇట్లా చేసుకోండి స్వామి అని చెప్పడం అన్నప్పుడు అంటే ఆ సహకారం లేకపోతే మనం ఇక్కడి దాకా గూడా రాలేము స్వామి మనం. ఓకే. సంతోషం స్వామి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది స్వామి? అద్భుతం స్వామి. దాని గురించి ఇంక మళ్ళీ ఏం లేదు చెప్పడానికి ఏం లేదిక. గురువుగారి సపోర్ట్ లేకపోతే మనకు ఆ ఎక్స్‌పీరియన్సెస్ రావు గదా! ఫస్ట్. మన అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా రాదు గదా! మనకి. రాదు గదా! ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే గదా! వచ్చేది. లేతే ఎందుకొస్తాయి? గురువుగారు సపోర్ట్ లేకపోతే మనం ఏదైతే మనం స్విచ్ చేసినప్పుడు ఆ లైట్ ఆన్ అవుతది గదా స్వామి. అట్లనే గురువుగారు ఉంటేనే మనకేంటంటే ఆ సపోర్ట్ ఉంటేనే మనకి. ఆ గోడ అనేది మై అదేంట మైహూన అంటారు చూడు స్వామి. ఆ సపోర్ట్ ఉంటేనే మనకి ఎప్పుడైనా గురువుగారి అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తాయి. తర్వాత అమ్మవారు గూడా మనకు పర్టిక్యులర్‌గా మనకి ఏ డ ఏ ఏ ఎట్లాగా మనం మన గురువుగారి ద్వారా మనకి ఏ విధంగా కనపడాలో ఆ విధంగా కనపడుతూ ఉంటారు. అమ్మవారు గూడా. ఆ సపోర్ట్ లేకపోతే ఏది గాదు. వేస్ట్. అది మనం చేసినా గాని మనకి ఏందంటే ఏదో జపం రోజు రెగ్యులర్‌గా గుళ్ళోకెళ్ళి దండం పెట్టుకొని వచ్చినామా అన్నట్లా ఉంటది గానీ గురువుగారు ఏదైనా గురువుగారితో చేసిందే ఆ సపోర్ట్ ఉంటేనే మనకి ఏదైనా అవుతది. లేకపోతే అవ్వదు. ఓకే స్వామి. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి స్వామి? సందేశం అంటే గురువుగారు ఏదైతే పీఠం నియమాలు గాని, లేకపోతే గురువుగారు చెప్పే నియమాలు గాని గురువుగారు ఏదైతే చెప్తారో పర్టిక్యులర్‌గా ఆ పాయింట్‌లో మనం కాన్సంట్రేషన్ జేసి, గురువుగారి ద్వారా మనం మంత్రదీక్ష తీసుకొని, గురువుగారు ఏదైతే చెప్తారో దాని ద్వారా మనం చేసుకోగలిగితే, అమ్మవారు మన ఎదరనే నుంచోబెడతారు గురువుగారు. తీసుకొచ్చి "నువ్వు అమ్మ ఇక్కడ నుంచో వాడు పిలుస్తున్నాడు. నా ద్వారా జపసాధన చేస్తున్నాడు. మీరెళ్లి ఒకసారి కనపడి రండంటే" అంత దగ్గరగా తీసుకొచ్చి మన అమ్మవారిని మనకు దగ్గరగా కూర్చోబెట్టేవారు ఎవరంటే మన గురువుగారు. ఆ గురువుగారే గురువుగారి ద్వారా ఏదైతే గురువుగారి దీక్షా నియమాలు గాని, పీఠం నియమాలు గాని
సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని గాని తెలియజేయటంలో మన గురువుగారు ఎంత కృషి చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. ఆ గురువుగారు ద్వారా చేసుకుంటే ఆ అద్భుతమైన ఫలితాలు రాబోయే కాలంలో ఇంకా అద్భుతమైన ఫలితాలు మనం పొందగలుగుతాం. ఓకే స్వామి. ఫైనల్‌గా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నవరాత్రులు చేయడం వల్ల నేను చాలా ఆనందంగా ఇప్పుడైతే నాకు చాలా ఎక్స్పీరియన్స్, అంటే అది చెప్పలేని ఆనందం కూడా చాలా ఎక్కువ ఉంటుంది స్వామి.